అయిపోయింది సార్. అసలు తీన్మార్ మల్లన్న క్యారెక్టర్ ఎవరికి అర్థం కావట్లేదని చెప్పి జనాలు మొత్తం తల వాదుకుంటారు. ఒకసారి కాంగ్రెస్ ని తిడతాడు, ఒకసారి బీఆర్ఎస్ ని తిడతాడు. ఇప్పుడు కాంగ్రెస్ లో ఎమ్మెల్సీ అయ్యండి మళ్ళీ కాంగ్రెస్ ని తిడుతున్నారని చెప్పి ప్రజలు అంటున్నారు. దీన్ని ఎలా చూడొచ్చు? తీన్మార్ మల్లన్నకు సమాజంలోని సమస్యల పట్ల, బహుజనుల పట్ల మంచి ప్రేమ ఉంది, అభిమానం ఉంది. ముళ్ళును ముళ్ళుతోనే తీయాలనే వ్యక్తి ఆయన. రాబోయే రోజుల్లో రాజకీయాల్లో క్రియాశీలకంగా ఆయన ఉంటాడు. ఓకే, ఇంకొంతకాలం తర్వాత ఆయన ముఖ్యమంత్రికి పోటీదారుల్లో కూడా ఉంటాడు. తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. ఓకే, ఆయన కూడా ఎదుగుతున్నాడు. ఎన్నడో వెనుకట ఒక 4 గోడల మధ్యలో ఎడిటింగ్ ల్యాబ్ లో కూర్చున్న మల్లన్న కాదు. ఒక ఛానల్లో మాస్ను అప్పీల్ చేస్తూ ఒక మాస్ మల్లన్న కనబడ్డ వ్యక్తి కూడా మనకు కాదు. ఆయన లోపల ఒక గొప్ప రాజకీయ నాయకుడు కాగలిగిన అన్ని లక్షణాలు ఉన్నాయి. కొంచెం తన అహంభావాన్ని తగ్గించుకొని ఎవరితోనే ఎట్లా వ్యవహరించాలి రాజకీయాలలో అనేది కనుక ఛానలైజ్ చేయగలిగితే, అంటే ప్రతిపక్ష నాయకుల గురించి మాట్లాడినప్పుడు ఏ భాష మాట్లాడాలి అది అయిపోయింది. ఆయన ఎలివేట్ కావడానికి అడగోలుగా మాట్లాడి ఎలివేట్ అయ్యిండు. ఆయన బహుజనుల మీద ఉన్న ప్రేమను వాళ్ళకు రాజ్యాధికారం దిశగా నడిపించాలనే లక్ష్యం ఉన్న వ్యక్తి ఆయన. ఓకే, సమయస్ఫూర్తితో వ్యవహరించాలి. ఎవరిని కూడా పరుష పదాలతో దూషించాల్సిన అవసరం లేదు. ఒక కరెక్ట్ గైడ్ లైన్స్ లో కనుక ఆయన గ్రో అయినట్టయితే ఈ రాష్ట్రానికి ఆయన కూడా ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉంది. ఆ విజన్ కూడా ఉంది ఆయనకు. ఆయన వెనకాల బలం కూడా ఉంది, జనబలం కూడా ఉంది. థ్యాంక్ యూ సార్.